నమస్తే యంత్రి న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖపట్నంలో పర్యటించిన మంత్రి నారాయణ కైలాసగిరి అభివృద్ధి చేస్తామని హామీ. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు, న్యాయస్థానాల్లోనే తేల్చుకుంటాం. టీడీపీ నేతలకు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హెచ్చరిక. జగన్మోహన్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డిలపై విరుచుకుపడ్డ మేకపాటి, మహానాడుపై మాట్లాడే హక్కు వైసీపీకి లేదని హితవు. మహానాడు ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్య. కైలాసగిరిని మరింత అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. కైలాసగిరి కొండపై త్రిశూలం, డమరకం నిర్మాణాన్ని ఆయన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ప్రారంభించారు. విశాఖపట్నం నగరంలో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు. కైలాసగిరి కొండపై 5 కోట్లతో ఏర్పాటు చేసిన త్రిశూలం, ఢమరకం నిర్మాణాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ, ఎంపీలు శ్రీభరత్, అప్పలనాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధికారులతో ప్రారంభించారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యాటకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేలా సీఎం చంద్రబాబు ముందుకెళ్తున్నారన్నారు. కైలాసగిరిని మరింత అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో విశాఖ మరింత అభివృద్ధి జరిగేలా కృషి చేస్తున్నామని చెప్పారు. విశాఖ ట్రాఫిక్ రద్దీ తగ్గించేలా 15 రోడ్లు చేపట్టామన్నారు. విశాఖ, విజయవాడలో మెట్రో ఏర్పాటుకు కేంద్రం మరోసారి సర్వే చేయిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ కైలాసగిరి కొండపై ఐకానిక్ గా త్రిశూల్, డమరకం ఏర్పాటు చేశారు. ఇది 65 అడుగుల ఎత్తు. చాలా చక్కగా ఏర్పాటు చేసిన విఎంఆర్డీ చైర్పర్సన్కి, కమిషనర్కి, అధికారులందరూ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఆల్రెడీ ఇక్కడ రోప్వే ఒకటి ఉంది, జిప్ లైనర్ స్కై ఉంది, స్కై సైక్లింగ్, గ్లాస్ స్కై వాక్, తెలుగు మ్యూజియం ఉన్నాయి. అంతేకాకుండా దీనికి ఒక డీటెయిల్డ్ డిపిఆర్ తయారు చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. ఈ విధంగా చేస్తే దీని ఒక పెద్ద టూరిజం హబ్గా డెవలప్ చేయొచ్చు. ఆల్రెడీ కైలాసగిరి కొండ టూరిజం అంటే అందరికీ తెలుసు, తెలియని ఉండదు. అయితే దీన్ని ఇంకా బాగా డెవలప్ చేయాలి. దాంతో ఈరోజు దీని మీద ఒక మంచి డిపిఆర్ తయారు చేయమని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. తమపై ఎన్ని అక్రమ కేసులు బనాయించినా, నాన్ బెయిల్ కేసులు పెట్టించినా భయపడే ప్రసక్తే లేదని, న్యాయస్థానాల్లోనే తేల్చుకుంటామని టీడీపీ నేతల్ని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు. పార్టీ కార్యకర్తలపై పొదలకూరు పోలీసుల దురుసు ప్రవర్తనను ఆయన తీవ్రంగా ఖండించారు. పోలీస్ స్టేషన్ ఎదుట పార్టీ నేతలతో కలిసి బైఠాయించి ఆందోళన చేపట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై పొదలకూరు పోలీసులు దురుసు ప్రవర్తనకు నిరసనగా పొదలకూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి బైఠాయించారు. అధికార పార్టీ సూచనలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు. ఆందోళన చేస్తున్న కాకాని వద్దకు డీఎస్పీతో పాటు పలువురు సీఐలు అక్కడికి చేరుకొని సమస్యను అడిగి తెలుసుకున్నారు. వాటిని తప్పకుండా పరిష్కరిస్తామని, ఆందోళన విరమించాలని కోరారు. అనంతరం కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసులు ఇచ్చిన హామీతో ఆందోళన విరమించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పచ్చనేతల మెప్పు కోసం పొదలకూరు ఎస్ఐ హనీఫ్ వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ వారిని చిత్రహింసలకు గురిచేస్తూ టీడీపీ నేతలకు వీడియో కాల్ చేసి చూపిస్తూ వారి సేవలో పోలీసులు తరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రశ్నిస్తే వైఎస్సార్సీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామంటే మేము భయపడతామా అన్నారు. దమ్ముంటే కేసులు నమోదు చేయండి, న్యాయస్థానాలలో తేల్చుకుందామన్నారు. పొదలకూరు ఎస్ఐపై బహిరంగ విచారణ జరిపి ఆయనపై చర్యలు తీసుకోవాలని కాకాని డిమాండ్ చేశారు. నిన్న మాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నాయకుడు హరి మీద, నావూరుపల్లి గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి మీద పిలిచి కొట్టడమే కాకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు సరిగా కొట్టినట్టు లేదు అని అంటే దానికి సంబంధించి వీడియో కాల్ చేసి వీళ్ళని కొట్టేది తెలుగుదేశం నాయకులకు చూపించారని చెప్పి తెలిసిన మీదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం కూడా ఈరోజు వచ్చి పొదలకూరు పోలీస్ స్టేషన్ ముందు మా నిరసన తీవ్రంగా ఆవేదన వెలువరించడం జరిగింది. డిఎస్పీ గారు వచ్చారు. డిఎస్పీ గారు ఇప్పటికే ఎస్పీ గారు విచారణకు ఆదేశించారని చెప్పారు. మేము పూర్తి స్థాయిలో విచారణ జరిపి దాని మీద అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన మీదట మేము చివరిగా ఒక మాట చెప్పాం. మాకు మీ మీద నమ్మకం లేదు, కానీ వ్యవస్థ మీద, పోలీసు వ్యవస్థ పట్ల నమ్మకం ఉంది. దానితో మా నిరసనను విరమించుకొని మీరు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం.
లేని పక్షంలో మరలా మా పోరాటం కొనసాగుతుంది. మేము ఇదే విధంగా బైఠాయించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయని కూడా స్పష్టం చేయడం జరిగింది. చరిత్రలో నిలిచిపోయేలా నెల్లూరులో మహానాడు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. రేగడి చెలిక వద్ద జరుగుతున్న మహానాడు ఏర్పాట్లను ఆయన ఎంపీ బీదా మస్తాన్ రావు, చేజర్ల వెంకటేశ్వర్లతో కలిసి పరిశీలించారు. నెల్లూరు కొడవలూరు మండలం రేగడిచెలికి వద్ద మహానాడు ఏర్పాట్లను ఎంపీ బీదా మస్తాన్రావుతో కలిసి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిశీలించారు. ఏర్పాటు వివరాలు తదితర విషయాలను టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి వారికి వివరించారు. అనంతరం ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడుతూ మే 27, 28, 29 తేదీల్లో మహానాడు అంగరంగ వైభవంగా జరగబోతోందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా నెల్లూరులో మహానాడు నిర్వహిస్తుండడం ఆనందంగా ఉందన్నారు. నెల్లూరులో గతంలో అనేక సభలు నిర్వహించామని, మహిళా సదస్సు, సారా వ్యతిరేక ఉద్యమ సభతో పాటు అనేక ర్యాలీలు, సభలు విజయవంతంగా నిర్వహించామని గుర్తు చేశారు. ఈసారి చరిత్రలో నిలిచిపోయేలా మహానాడు అంగరంగ వైభవంగా జరగబోతోందన్నారు. ఆయన వెంట పార్టీ శ్రేణులు ఉన్నారు. నెల్లూరులో ప్రతిష్టాత్మకంగా శ్రీ లోకేష్ బాబు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి శుభ సందర్భంలో ఈ మహానాడు ఏర్పాటు చేయడం నెల్లూరు వాసులందరికీ చాలా గర్వకారణం. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి ఇప్పటికే పలు సందర్భాల్లో పార్టీ ఆఫీసర్ మీటింగ్ అని పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ అందరూ కూడా 13వ తారీఖు ఇక్కడ జరిగేదానికి దశ నిర్దేశించడం జరిగింది. వర్కింగ్ ఏ విధంగా చేయాలని చెప్పి ఆలోచన ఇవ్వడం జరిగింది. 27, 28, 29 తెలుగుదేశం పార్టీ మహానాడు ప్రతి సంవత్సరం మేమైతే చిన్నప్పటి నుంచి పోతూనే ఉన్నాం మహానాడుకి. ఇప్పుడు ఇక్కడ ఇఫ్కో కిసాన్ SCZలో మహానాడు మెయిన్గా ఏంటంటే దీంట్లో 200 acres బహిరంగ సభ ప్లస్ ప్రతి నార్త్ సైడ్ నుంచి వచ్చే వెహికల్స్కి ఇక్కడ ఒక 100 acres కార్ పార్కింగ్. సైడ్ రాయలసీమ నుంచి ఇటు దక్షిణాన్ని నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ కార్ పార్కింగ్ 100 acres, అంటే 200, 400 acres. మళ్ళీ అడిషనల్ కార్ పార్కింగ్ ఇంకో 100 acres. సో ఆల్మోస్ట్ 500 acres అవైలబిలిటీలో పెట్టుకుంటున్నాం. 13వ తేదీ ఇక్కడే సైట్లో మీటింగ్స్ పెట్టుకుంటున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాకే ద్రోహం చేశాడని మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. మహానాడుపై మాట్లాడే హక్కు వైసీపీకి లేదని హితవు పలికారు. నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ కాకానీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీనియర్ రాజకీయ నేత, మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చాలా కాలం తర్వాత మీడియా ముందుకొచ్చారు. వచ్చి రాగానే వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. ఇక్కడి కాకాని గోవర్ధన్ రెడ్డి నుంచి వైసీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో తనదైన శైలిలో విమర్శలు, ఆరోపణలు చేశారు. నెల్లూరులో జరగనున్న మహానాడుతో వైసీపీ నేతలకు ఏం సంబంధం? అది మా పార్టీ కార్యకర్తల పండుగ. వైసీపీ నేతలకేం సంబంధం? ఈ విషయంలో మీకు మాట్లాడే హక్కే లేదంటూ మండిపడ్డారు. మహానాడును విజయవంతం చేసేందుకు మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నాయకులు, ముఖ్యంగా ఎంపీ వేమిరెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డితో పాటు అందరం కష్టపడి కృషి చేస్తున్నామన్నారు. మహానాడుపై వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో పాటు ఆయన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై చేస్తున్న విమర్శలను తాను తీవ్రంగా ఖండిస్తున్నారన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు వేణుస్వామితో పోల్చారు. గత ఎన్నికల్లో జగన్ మళ్లీ సీఎం అవుతారని ఆ వేణుస్వామి చెప్పారని, 11 సీట్లకు పడిపోయిందని, నెల్లూరులో 10కి 10 వైసీపీ గెలుస్తుందని కాకాని చెప్పారని, అన్ని స్థానాలను టీడీపీ కైవసం చేసుకుందన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీనే గెలుస్తుందని కాకాని చెప్తున్నారని, అది జరగదని, 2029లో కూడా మేమే గెలుస్తామని తనదైన శైలిలో, యాసలో ఎద్దేవా చేశారు. సోమిరెడ్డి హుందాగల రాజకీయ నాయకుడని ఆయన్ను విమర్శించే హక్కే కాకానీకి లేదన్నారు. ఆయన్ను విమర్శించడం వల్లే గత ఎన్నికల్లో ఆయన చేతిలో ఓడిపోయావంటూ కాకానీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ను ప్రజలు నమ్మరని, మరోసారి ఆయన్ను ఓడిస్తారన్నారు. జగన్కు మా ఫ్యామిలీ ఎంతో చేసిందని, జగన్ను నమ్ముకున్న నాకే ద్రోహం చేశారని, మా బిడ్డ గౌతమ్ రెడ్డి చనిపోయాక మంత్రి పదవి నాకే ఇవ్వాల్సిందని, ఏం చేశాడని కాకానీకిచ్చారంటూ ఈ సందర్భంగా మేకపాటి జగన్ను ప్రశ్నించారు. కాకాని నోరేసుకుని కేకలు వేస్తూ మాట్లాడితే ప్రజలు మరోసారి చీకొడతారన్నారు.
మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువ మంత్రి లోకేష్ బాబు రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి బాట పట్టిస్తున్నారని, వారితో జగన్కు పోలికెక్కడంటూ ఆయన ధ్వజమెత్తారు. ఇంకా పలు విమర్శలు, ఆరోపణలు చేశారు. ఈయన కాకాని ఏందో చించుకుంటున్నారు. ఏమి లేవులా చించుకున్న ఏముండదు. ఇది నెల్లూరు, ఇది తారుమారు చేయగలిగిన జిల్లా. నీలాంటి వాళ్ళని చూసి ఉలిక్కి పడుతుంది. నీవు ఎంత గీరుకున్నా పుళ్ళు కావాల్సిందే కానీ ఇంకేమి కావు. ఒళ్ళంతా పుళ్ళు కావాల్సి వస్తుంది. నీకన్నా పెద్దవాడు సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి. నీకన్నా ముందు రాజకీయాలలోకి వచ్చినటువంటి వ్యక్తి. నీకన్నా ముందు మంత్రి అయినటువంటి వ్యక్తి. మంత్రి ఒకరి తూరు కాదు, 2-3 తూర్లు, 2 తూర్లు మంత్రి అయినటువంటి వ్యక్తి. నీకన్నా చాలా పెద్దోడు. నీకు మాత్రం తెలివితేటలు లేవు ఆయనకి. నువ్వు ఆ మనిషిని ఆయన పట్టుకొని బక్కోడు, పిడికిడి కండ లేదు, సన్నంగా ఉండడు. నీకు శరీరం అది జీన్స్ అండి, జీన్. అది వాళ్ళ తాతల తరం నుంచి వచ్చేటటువంటి జీన్. నీది అంతే, నీది జీనే. నువ్వు ఆయనకన్నా పొడిచి ఎత్తినట్లేవు. నీకు ఆ గుణాలు ఉన్నాయి. నేను కూడా పార్టీలో ఉన్నప్పుడు తమరిని కూడా గమనించినాము. నీకు పదవులు ఇప్పించింది అధ్యక్షుడి పదవి కూడా రాజమోహన్ రెడ్డి గారండి. నీకేం రాలా. నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నావు, అప్పుడు పూర్తయిన దాకా రాలా. పూర్తయిన తర్వాత వస్తే ఆయన నీకు ఆ పదవి ఇప్పించింది. నువ్వు అందరినీ జిల్లాలో ఇంకా నన్ను మించిన రాజకీయవేత్త లేడు అని అనుకుంటున్నావు. వైఎస్ఆర్ పార్టీ ఇంకా నీ చేతిలో ఉంటే తుడిచిపెట్టుకోబోద్ది. 29లో కూడా అదే గతి పడుతుంది. ఇప్పుడు 10 ఉన్నాయా? 10 మాకొస్తాయి. తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, మళ్ళా 10. నువ్వు గెలిపించుకోలేవు, నీ చేత కాదు. ఎందుకంటే నీకు ఒక్కరపు పాటలు మాట్లాడుతున్నావు. ఏందో కేకలేస్తావు, దౌర్జన్యం చేసి మాట్లాడతావు, ఊగుతావు. ఎవరు లెక్క చేస్తారయ్యా? నేను మాత్రం ఇట్లాంటి వాళ్ళని చాలామంది చూశానండి. నాకు మాత్రం లెక్కలే. నేను చాలామందిని చూసినాను, నీకన్నా పెద్దోళ్ళని కూడా చూసినాం. ఎవరిని నిన్నేమి లెక్క చేయరు. సోమిరెడ్డి ఏదో పాప అట్ట ఉండాడని ఆయన మీదకి నువ్వు ఆయన సన్నంగా ఉన్నాడు. ఆయన పరిగెత్తు, ఎంత దూరం పరిగెత్తుతో ఏమవుతుందో. లౌకిక రాజ్యాంగం అన్ని వర్గాల వారిదని మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు అన్నారు. నెల్లూరులో ఘనంగా ప్రారంభమైన ఆవాజ్ 3వ రాష్ట్ర మహాసభల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆవాజ్ రాష్ట్ర మహాసభలు శనివారం డాక్టర్ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. మహాసభలలో భాగంగా సీనియర్ నాయకులు షేక్ రియాజ్, ఎస్ఎం బాషాలు జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం భారత రాజ్యాంగం లౌకికవాదం ఎదుర్కొంటున్న సవాళ్లు అంశంపై రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు మాట్లాడారు. దేశంలో లౌకిక తత్వం అనేది చాలా ప్రమాదంలో ఉందని, కులమతాలకు అతీతంగా కలిసికట్టుగా లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మేమందరి వారమే అంటూ కేంద్ర ప్రభుత్వం విభజన రాజకీయాలు చేస్తుందన్నారు. లౌకిక రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఆవాజు ముందుండాలన్నారు. అన్ని వర్గాల వారిని కలుపుకుంటేనే లౌకిక భారతం ఉంటుందన్నారు. ఆవాజ్ ఆహ్వాన సంఘం అధ్యక్షులు విటప్పు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ఎన్నో ప్రత్యేకతలు ఉన్న నెల్లూరులో రాష్ట్ర మహాసభలు జరగడం చాలా సంతోషమన్నారు. రాబోయే రోజుల్లో లౌకిక తత్వం కాపాడే విధంగా ఈ రాష్ట్ర మహాసభలలో చర్చలు జరగాలన్నారు. మహాసభల ప్రారంభ సభలో ఆవాజ్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ రఫీక్, గౌరవ సలహాదారులు చాంతల జాషువా, రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ ఖాజా రసూల్, రాష్ట్ర అధ్యక్షులు సుభాన్, కార్యదర్శి ఎంఏ చిష్టి, సిఐటియు రాష్ట్ర నాయకులు ఉమామహేశ్వరరావు, ఆవాజ్ నెల్లూరు జిల్లా కార్యదర్శి షేక్ రషీద్, అధ్యక్షులు సయ్యద్ రఫీ, రాష్ట్ర వ్యాప్తంగా ఆవాజ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి దేశానికి, రాష్ట్రానికి సేవలను అందించారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి కొనియాడారు. నెల్లూరు ఇందిరాభవన్లో జరిగిన నేదురుమల్లి వర్ధంతిలో ఆయన పాల్గొని నివాళులర్పించారు. నెల్లూరు జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ఇందిరాభవన్లో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 12వ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. ఉపాధ్యక్షుడు బాలసుధాకర్ ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా జనార్దన్ రెడ్డి దేశానికి, రాష్ట్రానికి చేసిన సేవలను గుర్తు చేసుకుని ఆయనను కొనియాడారు. అన్ని చట్టసభల్లో తనదైన పాత్ర పోషిస్తూ సమాజ అభివృద్ధికి పాటుపడిన వ్యక్తి అని కొనియాడారు. అంతేకాకుండా గత వైసీపీ విద్యా వ్యవస్థలో చేపట్టిన లోపాలను గుర్తించకుండా ఎమ్మెల్సీ ఇంకా ప్రగల్భాలు పలుకుతున్నారని, గత వైసీపీ కనీసం ఉపాధ్యాయుల పోస్టుల విషయంలో కూడా మొండిచేయి చూపారని అన్నారు. తమిళనాడులో గవర్నర్ వ్యవస్థ బీజేపీ కార్యాలయంగా మారిందని వాపోయారు.
కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కె సంజయ్ కుమార్, కిషోర్, బద్రి తదితరులు పాల్గొన్నారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి 1990 నుంచి 92 వరకు 2 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి ముఖ్యమంత్రిలో జనార్దన్ రెడ్డి గారు ఒక గొప్ప వ్యక్తి. విద్యాశాఖ మంత్రిగా ఒక ప్రభుత్వంతోనే విద్యని అందరికీ అందించలేం, ప్రభుత్వ విద్యా సంస్థలతోనని ఆనాడే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రైవేట్ మెడికల్ కాలేజీల వ్యవస్థను తీసుకొచ్చి అందులో మళ్ళీ 50% ఆఫ్ సీట్స్ని పేదలకు ఉండాలనేటటువంటి ప్రభుత్వ సీట్లుగా పరిగణించి ఒక విధానాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి కూడా జనార్దన్ రెడ్డి గారు. అదేవిధంగా రైతులకు సంబంధించి రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ మున్సిపల్ కర్ణ వ్యవస్థను రద్దు చేశారు, కానీ ఆ రైతుల యొక్క రికార్డులకు సంబంధించి వాళ్ళకి ఏ భరోసా లేకపోతే పట్టాదారు పాస్బుక్, టైటిల్ డీడ్, యాజమాన్య హక్కు పత్రాలను తీసుకొచ్చి రైతులకి హక్కు కల్పించి ఇది మీ ఆస్తి, మీ బీరువాలు పెట్టుకోండి, మీ పట్టాదారు పాస్బుక్లని ఆలోచించి వాటిని అందించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఎందరికో రాజకీయ ఓనమాలు దిద్దించిన గొప్ప నాయకుడు నేదురుమల్లి అని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వర్ధంతి సందర్భంగా జయంపులో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వెంగడగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ వెందోటి మధుసూదన్ రెడ్డి, బాలాయపల్లి మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వెందోటి కార్తిక్ రెడ్డి, వైసీపీ నాయకులు. దివంగత ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయనకు బాలాయపల్లి మండలంలోని జయంపు గ్రామానికి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేయడంతో పాటు అన్ని చట్టసభల్లో సేవలందించిన ఘనత నేదురుమల్లి జనార్దన్ రెడ్డికే దక్కుతుందని కొనియాడారు. ఎందరో నాయకులకు రాజకీయ ఓనమాలు దిద్దించి తనదైన ముద్రతో దశాబ్దాల కాలంగా జిల్లా రాజకీయాలను శాసించిన పెద్దాయనగా ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గుర్తుండిపోతారని తెలిపారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హయాంలో వెంగడగిరి నియోజకవర్గం అభివృద్ధి పథంలో రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిందని, నేదురుమల్లితో తమ అనుబంధాన్ని ఆ ప్రాంత ప్రజలు నేటికి గుర్తు చేసుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా వెంగడగిరి పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఆయన నివాసంలో చిత్రపటానికి మండల నాయకులు, పార్టీ శ్రేణులు, అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం త్రిభువని సెంటర్లో ఉన్న ఎన్జేఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ మాజీ వైస్ చైర్పర్సన్ సేతరాశి బాలయ్య, వైఎస్ఆర్సీపీ మున్సిపల్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి హరికృష్ణ మాట్లాడుతూ దేశంలోనే రాజ్యసభ, శాసనసభ, శాసనమండలి వంటి కీలక చట్టసభల్లో సేవలందించిన ఘనత నేదురుమల్లికి దక్కుతుందని, ప్రజల సంక్షేమం, అభివృద్ధి పట్ల ఆయనకు ఉన్న అంకితభావం కారణంగానే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. వెంగడగిరి పట్టణంలో హ్యాండ్లూమ్ టెక్నాలజీ, షీనీ నిమ్మ పరిశోధనా కేంద్రం, వెంగడగిరి మున్సిపాలిటీ అభివృద్ధి చేయడం, ఏపీఆర్జేసీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఏర్పాటు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని కొనియాడారు. రాష్ట్రంలో రెవెన్యూ మంత్రిగా పనిచేసిన కాలంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ప్రవేశపెట్టిన ఘనత కూడా నేదురుమల్లిదేనని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, నేదురుమల్లి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తాగునీటి కోసం మహిళలు బిందెలతో రోడ్డెక్కారు. రాయదుర్గం ప్రధాన రహదారిపై నిరసన చేపట్టారు. గత 10 రోజులుగా నీళ్లు లేకపోతే అధికారులు పట్టించుకోరా అని సూటిగా ప్రశ్నించారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని వేడుకుంటున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో గత నెల రోజులుగా తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. మున్సిపల్ అధికారులు వారం 10 రోజులకొక్కసారి త్రాగునీరు సరఫరా చేయడంతో పట్టణ ప్రజలు దాహంతో అల్లాడిపోతున్నారు. అసలే వేసవికాలం కావడంతో రాయదుర్గం పట్టణంలో త్రాగునీటి ఇబ్బందులు నానాటికీ పెరిగిపోతున్నాయి. శనివారం ఉదయం రాయదుర్గం పట్టణంలోని బీటీపీ రోడ్డు 19వ వార్డులో త్రాగునీటి కోసం R&B ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో బైఠాయించి మహిళలు, ప్రజలు, చిన్నపిల్లలు నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై అడ్డంగా ఖాళీ బిందెలు ఉంచి ఆందోళన చేశారు. సక్రమంగా త్రాగునీరు అందించి ఆదుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. మున్సిపల్ అధికారులు త్రాగునీరు అందించి దాహం తీర్చాలని వారు ఆందోళన చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, సిబ్బందితో కాలనీవాసులు ఘర్షణ పడ్డారు. వట్టి మాటలు కట్టుపెట్టి త్రాగునీరు అందించి ఆదుకోవాలని పట్టణ ప్రజలు అధికారులను కోరుతున్నారు. రైతులు నీటిని అవసరానికి అనుగుణంగా వినియోగించుకోవాలని ఇరిగేషన్ శాఖ ఈఈ ఆనందబాబు సూచించారు. సంగం పెన్నా బ్యారేజీని ఆయన సందర్శించి నీటి మట్టం వివరాలను అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు జిల్లా సంగం బ్యారేజీని ఇరిగేషన్ శాఖ ఈఈ ఆనందబాబు సందర్శించారు. ఈ సందర్భంగా బ్యారేజీ వద్ద నీటి మట్టాన్ని పరిశీలించి అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం పరిధిలోని అన్ని కాలువలను సందర్శిస్తూ పరిస్థితులను సమీక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఐఏబీ తీర్మానం ప్రకారం ఈ నెల 4వ తేదీన సోమశిల ప్రాజెక్టు నుంచి కనిగిరి రిజర్వాయర్కి 4000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు పేర్కొన్నారు. రైతులు నీటిని అవసరానికి అనుగుణంగా పొదుపుగా వినియోగించుకోవాలని ఈఈ ఆనంద్ బాబు సూచించారు. ఈ కార్యక్రమంలో డిఈ పెంచలయ్య, ఏఈ వినయ్ కుమార్ పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా మర్రిపాడులో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో 5గురికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం సింగనపల్లి సమీపంలో 565 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో ఓ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 5 మందికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం బద్వేలు ఆసుపత్రికి తరలించారు. పశ్చిమ బెంగాల్ నుండి శ్రీ సత్యసాయి జిల్లాకు కార్మికులతో వెళుతుండగా మార్గమధ్యంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 46 మంది ప్రయాణికులున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆవును తప్పించబోయి ఓ మినీ ట్రక్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చుంచులూరు సమీపంలో 565 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ మినీ ట్రక్కు ఆవును తప్పించబోయి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మినీ ట్రక్లో ఉన్న ఒకరు మృతి చెందగా 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గాయాల పాలైన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో మినీ ట్రక్కులో సుమారు 20 మంది ఉన్నట్లు సమాచారం. కాజీపేటలో వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి కలువాయికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమ్మగారు మాత్రం నేను పల్లికి పెళ్ళినాను. ఆడ మైదూరులో పెళ్లి చూసుకున్నాము. మైదూరులో పెళ్లి చూసుకొని వస్తాము. రిటర్న్లో బస్ ఎక్కి వచ్చి తులసూరు రోడ్ కట్టి దిగి బుల్లోరా వచ్చింది. మన బుల్లోరా సంగతి చేపల ఊరాలో కలవైపోతాము. తులసూరు ఆర్చి కాటి కిందకి దిగబడి వచ్చినాక రన్నింగ్గా బరిగుడ్డు ఏదో వచ్చి బరిగుడ్డుని తప్పించి డ్రైవరు దీన్ని మమ్మల్ని బోర్గా కొట్టించారు. ఎంతమంది ఉన్నారు? ఎంతమంది దెబ్బలు? 20 మంది నన్ను దెబ్బలు ఎంతమంది పోయినారు గుర్తులేరు. ఈ బండిలో మాత్రం 8 మంది 7 మంది వచ్చినారు. ఇంకో బండిలో ఎంతమంది దిగుతుందో తెలియదు. మొత్తం ఎంతమంది ఉన్నారు? మొత్తం 20 మంది 23 మంది. అందరికీ దెబ్బలే, చిన్న చిన్న దెబ్బలు. ఈ నలుగురికి సీరియస్గా ఉంటుంది. ఆర్డీఓ కార్యాలయానికి వచ్చిన వ్యక్తిని కిడ్నాప్ చేసిన ఘటన ధర్మవరంలో చోటు చేసుకుంది. 1వ పట్టణ పోలీసులు రంగంలోకి దిగి 20 నిమిషాల్లోనే కిడ్నాపర్లను అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం ముదిగుబ్బ మండలం కమ్మవారిపల్లికి చెందిన నారాయణ అనే రైతును కిడ్నాప్ చేసిన ఘటన చోటు చేసుకుంది. 1వ పట్టణ సీఐ 20 నిమిషాల్లోనే కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. మీడియా సమావేశంలో పట్టణ సీఐ నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ముదిగుబ్బ మండలం కమ్మవారిపల్లికి చెందిన ముసుగు నారాయణ అనే రైతుకు సంబంధించిన భూమి 1997 నుండి భూ తగాదా జరుగుతుందని చెప్పారు. ఈ విషయంలో ధర్మవరం ఆర్డీఓ కోర్టులో 3 నెలల కిందట ముసుగు నారాయణ దావా వేయడం జరిగిందన్నారు. ఆ కేసు విషయమై 3వ వాయిదా కోసం శుక్రవారం ఆర్డీఓ కార్యాలయానికొచ్చారన్నారు. ఒకే భూమి విషయంలో ప్రత్యర్థులైన కంధ్యాల నారాయణ కొడుకు రవి, అతని కొడుకు అరుణ్, అతని స్నేహితులు 5 మంది అందరూ కలిసి ముసుగు నారాయణను తీసుకుని ఆర్టీఓ కార్యాలయంలో అందరూ చూస్తుండగానే ఇన్నోవా వాహనంలోకి బలవంతంగా ఎక్కించుకుని కారులోనే విచక్షణారహితంగా కుట్టుకుంటూ తీసుకువెళ్లి వాహనంలోనే 50 లక్షల డబ్బులిస్తావా లేదా మా భూమి మాకు ఇచ్చేయ్ అని బెదిరిస్తూ 50 లక్షలకు ప్రామిసరీ నోటు రాయించుకున్నారు. నారాయణ కొడుకు వెంటనే పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయగా వెంటనే అప్రమత్తమై వారిని వెంబడించి నాగసముద్రం గేటు వద్ద అడ్డుకుని 6 మంది ముద్దాయిలను అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని నిందితులను రిమాండ్కు తరలిస్తామన్నారు. శక్తి యాప్ మహిళల భద్రతకు భరోసా లాంటిదని వెంచమూరు ఎస్ఐ ఉమామహేశ్వరరావు అన్నారు. కావలి సబ్ డివిజన్ శక్తి టీం ఆధ్వర్యంలో మహిళలకు అవగాహన కల్పించి మాట్లాడారు. భద్రతకు మరింత భరోసా కల్పించేలా పోలీసులు తీసుకొచ్చిన శక్తి యాప్ ఇప్పుడు ప్రజల్లో అవగాహన పెంచుతోందని వింజమూరు ఎస్ఐ ఉమామహేశ్వరరావు తెలియజేశారు.
అందులో భాగంగా వింజమూరులోని బీఆర్ ఫంక్షన్ ప్లాజాలో శక్తి యాప్ యొక్క ఆవశ్యకతను వివరించుటకు కావలి సబ్ డివిజన్ శక్తి టీం ఆధ్వర్యంలో మహిళలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ అజిత వేజండ్ల, కావలి డీఎస్పీ రమణారావు ఆదేశాల మేరకు అత్యవసర పరిస్థితుల్లో మొబైల్లో ఉన్న SOS బటన్ నొక్కగానే పోలీసులకు సమాచారం చేరేలా రూపొందించిన ఈ యాప్ మహిళలకు రక్షణ కవచంగా మారుతుందన్నారు. ప్రమాద సమయంలో లైవ్ లొకేషన్తో పాటు అలర్ట్ మెసేజ్లు వెళ్లే విధంగా ఈ యాప్ పనిచేస్తోంది. విద్యార్థినులు, ఉద్యోగినులు తప్పనిసరిగా శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని పోలీసులు సూచించారు. శక్తి టీం మహిళల యొక్క మొబైల్ ఫోన్లో శక్తి యాప్ డౌన్లోడ్ చేసి వాటి పనితీరుపై అవగాహన కల్పించారు. మహిళల భద్రతే లక్ష్యంగా శక్తి యాప్పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కావలి సబ్ డివిజన్ శక్తి యూనిట్ ఇన్ఛార్జ్ గోపీచంద్, కానిస్టేబుల్ రమణ, మహిళా పోలీసులు సాయికుమారి, శ్రీలత, కామేశ్వరి, అనుష, ప్రమీల, మహిళలు తదితరులు పాల్గొన్నారు. 10 ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన 2 విద్యార్థులకి అక్షయ ఫౌండేషన్ నిర్వాహకులు ఆర్థిక సాయం చేశారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఫౌండేషన్ చైర్మన్ అక్షయ్ రెడ్డి ఆకాంక్షించారు. ఏపీ మోడల్ స్కూల్లో మొన్న విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 594 మార్కులతో మండల టాపర్గా నిలిచిన కరీనా అనే విద్యార్థికి అక్షయ ఫౌండేషన్ చైర్మన్ పవన్ రెడ్డి 20,000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. అలాగే 473 మార్కులు సాధించిన అనితకు 10,000 రూపాయలు అందించారు. ఈ సందర్భంగా పవన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే విద్య ఒక్కటే ప్రామాణికమని ఆయన తెలియజేశారు. పేద విద్యార్థులకి అండగా అక్షయ ఫౌండేషన్ ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సీమన్ రాజు, ట్రస్ట్ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నేను అక్షయ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పవన్ కుమార్ రెడ్డిని. నా మిత్రులు, మా ట్రస్ట్ మెంబర్స్ అందరూ తరపున మేము కరీనాకి 592 మార్కులు తెచ్చుకునే 94 మార్కులు తెచ్చుకునే దానికి 20,000 రూపాయలు మా ట్రస్ట్ తరపున ప్రైజ్ మనీగా ఆమెకి ఇచ్చాము. ఆమె కోరుకున్న ఆశయాలన్నీ ఆమె సాధించాలని నేను కోరుకుంటున్నాను. దువ్వూరులో రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ పోటీలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. క్రీడాకారులు కబడ్డీ అంటూ నువ్వా నేనా అంటూ తలపడుతున్నారు. నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరు గ్రామంలో నిర్వహిస్తున్న 13వ అంతర్జిల్లాల రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు 2వ రోజు హోరాహోరీగా సాగాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన క్రీడాకారులు పోటాపోటీగా తలపడుతూ ప్రేక్షకులను అలరించారు. ఉత్కంఠభరితంగా సాగిన కబడ్డీ మ్యాచ్లను వీక్షించేందుకు భారీ సంఖ్యలో క్రీడాభిమానులు, యువత తరలివచ్చి సందడి చేశారు. ఈ సందర్భంగా ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వై శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకుని వారిని అభినందించారు. క్రీడాస్ఫూర్తితో ఆడుతున్న ఆటగాళ్లను ప్రత్యేకించి ప్రశంసించారు. అలాగే బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీల నిర్వహణకు సహకరించిన రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి, బీదా మస్తాన్రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోటీలు ఈ నెల 10వ తేదీ వరకు కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీచ్ కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ సతీష్, టీడీపీ నాయకులు జడపల్లి దయాకర్ గౌడ్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖపట్నంలో పర్యటించిన మంత్రి నారాయణ కైలాసగిరి అభివృద్ధి చేస్తామని హామీ. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు, న్యాయస్థానాల్లోనే తేల్చుకుంటాం, టీడీపీ నేతలకు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హెచ్చరిక. జగన్మోహన్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డిలపై విరుచుకుపడ్డ మేకపాటి, మహానాడుపై మాట్లాడే హక్కు వైసీపీకి లేదని హితవు. మహానాడు ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.